భాషా నైపుణ్యాలు. భాషలో సంపూర్ణమైన అధికారాన్ని కలుగజేసేవి భాషా నైపుణ్యాలు. భాషలో చక్కని సామర్థ్యాన్ని కలిగి ఉండడాన్ని భాషా సామర్థ్యం అనవచ్చు. భాషా నైపుణ్యాలనే భాషా కౌశలాలు అంటారు. భాష అనుకరణ వలన అలవడుతుంది. భాష నైపుణ్యాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. ఇక భాషా నైపుణ్యాలలో మొదటిది శ్రవణము. భాషా నైపుణ్యాలలో మొదటిది శ్రవణము. శిశువుకు మొట్టమొదట అలవడవలసింది శ్రవణమే. శ్రవణ నైపుణ్య ఉద్దేశము భావగ్రహణము. ఇతర నైపుణ్యాలు శ్రవణం మీద ఆధారపడి ఉంటాయి. ఉత్తమ శ్రవణ శక్తి కలవాడే ఉత్తమ భాషావేత్త కాగలడు. శిశువుకు మొట్టమొదట అలవడేది నిశిత శ్రవణమే. నిర్దిష్టమైన శ్రవణం నిర్దిష్ట భాషణానికి దారితీస్తుంది. పరభాషలు నేర్చుకునేటప్పుడు కూడా శ్రవణ నైపుణ్యం పెంపొందించుకోవడంతోనే భాషా బోధన ప్రారంభమవుతుంది. ఇక ఉత్తమ శ్రవణం యొక్క లక్షణాలు: సరి అయిన ధ్వనులు చెవులకు సోకగానే వాటిని గుర్తించి పోల్చుకోగలగడం. రెండవది, పోల్చుకున్న వారిని స్పష్టంగా ఉచ్చరించగలగడం. మూడవది, ఊనిక, కాకువు, హ్రస్వ, దీర్ఘ భేదాలను గ్రహించగలిగి ఉండడం. స్వరభేదాన్ని బట్టి భావాన్ని గ్రహించగలిగి ఉండటం. ధ్వని ఉత్పత్తి విధానాన్ని గమనించడం. నెక్స్ట్, శ్రవణ లోపాలకు గల కారణాలు. మొదటిది, శ్రవణేంద్రియాలకు సంబంధించినటువంటి లోపాలు ఉండడం. ఉదాహరణకు చెవుడు. రెండవది, మాట్లాడువారి కంఠస్వరం తగ్గు స్థాయిలో ఉండడం. మూడవది, అవధానంతో వెనకపోవడం. నాలుగవది, అజాగ్రత్తగా ఉండడం. ఇప్పుడు మనము శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందించే పద్ధతులు ప్రాథమిక స్థాయిలో ఎలా ఉంటాయి, మాధ్యమిక స్థాయిలో ఎలా ఉంటాయి, ఉన్నత స్థాయిలో ఎలా ఉంటాయో ఒకసారి తెలుసుకుందాము. ప్రాథమిక స్థాయిలో శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందించే పద్ధతులను చూద్దాము. బాలగేయాలు, శిశు గీతాలను వినిపించడం, హాస్య కథలు, అద్భుత కథలు, నీతి కథలు, పదక్రీడల వంటివి కార్యక్రమాలు చేపట్టి శ్రవణ నైపుణ్యమును అభివృద్ధి చేయవచ్చు. ఇక మాధ్యమిక దశలో వాచకాలలో ఉన్న మంచి పద్యాలను, నీతి ప్రబోధక, వేమన మరియు సుమతీ శతక పద్యాలను, సుమతీ శతక పద్యాలతో పాటు కరుణ, భక్తి, అద్భుత రసాలతో కూడిన పద్యాలను, దేశభక్తి గీతాలు, పద్యాలు స్వయంగా పాడి వినిపించడం లేదా టేప్ చేసి వినిపించడం, చిన్న చిన్న ప్రసంగాలతో కూడుకుని వినిపించడం, రేడియో పాటలు వినిపించడం మొదలైనటువంటివి కూడాను నైపుణ్యాన్ని అభివృద్ధి చేయవచ్చు. ఇక ఉన్నత దశ, నీతి పద్యాలు, వేమన, సుమతీ శతక పద్యాలతో పాటు భారత, భాగవత, రామాయణ గ్రంథాలలో రసవంతరమైనటువంటి పద్యాలను టేపు చేసి వినిపించవచ్చు. అంతేకాకుండా పద్యాలను రసానుభూతిగా కలిగే విధంగా తరగతి గదిలో పఠించి విద్యార్థులకు వినిపించవచ్చు. తరగతి గదిలో పదక్రీడలను ఆడించడం, పాఠాలను చదివించడం వల్ల శ్రవణ నైపుణ్యము ఉన్నత దశలో బాగా అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంది. నెక్స్ట్, పద క్రీడల ద్వారా శ్రవణ నైపుణ్యాన్ని అభివృద్ధి చేయనప్పుడు ఉపాధ్యాయుల దృష్టిలో ఉంచుకోవలసింది: మొదటిది, ధ్వనులను స్పష్టంగా ఉచ్చరించడం. రెండవది, సులభమైన ధ్వనుల నుంచి కఠినమైన ధ్వనులను పరిచయం చేయడం. మూడవది, శ్రవణ లోపాలు ఉన్నటువంటి విద్యార్థులను గుర్తించి వైద్య సలహాలు ఇప్పించడం. నాలుగవది, సంయుక్తాక్షరాలను, ద్విత్వాక్షరాలను, ధ్వనులను, సంశ్లేషాక్షరాలను, పదాలను తరచుగా ఉచ్చరించడానికి అభ్యాసం చేయించడం. ఐదవది, ఉపాధ్యాయుడు స్వయంగా స్పష్టోచ్చారణ కలిగి ఉండాలి. నెక్స్ట్, శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం అని 4 విధాలు. భాషా నైపుణ్యాలు. భాషా నైపుణ్యాలకు మరికొన్ని పేర్లు: భాషా నైపుణ్య చతుష్కము, చతుర్విధ భాషా నైపుణ్యాలు, చతుర్విధ భాషా కౌశలాలు అని శ్రవణ భాషణానికి పేరన్నమాట. ఇక భాషణం గురించి తెలుసుకుందాం. భాషణం అంటే భాషింపబడేదే భాషణం.
వాగ్రూపమైన భావ ప్రకటనమే భాషణం. స్పష్టంగా, నిర్దిష్టంగా మన అభిప్రాయాన్ని ఎదుటివారికి మాటల రూపంలో వ్యక్తీకరించడాన్నే భాషణం అంటారు. మానవుడు తన జీవితంలో ఎక్కువ భాగం గడిపేదే భాషా నైపుణ్యం. అన్ని భాషా నైపుణ్యాలలో బోధనా లక్ష్యాల కంటే ఎక్కువ ప్రయోజనం, తక్షణ ప్రయోజనం, సాంఘిక ప్రయోజనం కలది ఒక భాషణం మాత్రమే. మాతృభాషా బోధనలో మొదటిది భాషణం. భాషాభ్యసనంలో మొదటిది కూడా భాషణమే. నిత్య జీవితంలో జీవన వ్యవహారాలను కొనసాగించడానికి ప్రతి ఒక్కరికి అవసరమైనది భాషణం. భాషణమే ఏ విధంగా పిలుస్తారు అంటే వాచక చర్యగా పిలుస్తారు. భాషణమును ఏ విధంగా పిలుస్తారంటే వాచక చర్యగా పిలుస్తారు. భాషాధ్వనులను విని అనుకరించడం ద్వారా శిశువు ప్రారంభించేది భాషణం అనే అనుకరణ ఒక సహజ ధోరణి. భాషణాశక్తి వంశపారపర్యంగా కాకుండా అది దేని మీద ఆధారపడుతుందంటే పరిసరాల మీద ఆధారపడి ఉంటుంది. ఉపాధ్యాయుడు స్పష్టమైన ఉచ్చారణ సామర్థ్యాన్ని కలిగించడానికి విద్యార్థులకు ఏ దశ నుండి శిక్షణ ఇవ్వాలి అంటే ప్రాథమిక దశ నుంచి శిక్షణనివ్వాలి. మన అభిప్రాయాన్ని స్పష్టంగా ఇతరులకు మాటల రూపంలో వ్యక్తీకరించడమే భాషణం అనవచ్చు. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి.